ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా వందనాలండి. మరి మళ్ళీ మరలా మమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సరే, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగా తండ్రి, ప్రేమమైన నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. దివాకరించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు నీకు తండ్రి. ఈ దినానం తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే దేవా. నైనా మీరు తోడుగా నీడిగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రికి చెప్పవచ్చిన వాక్యంలో తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి. నైనా నీ బూరగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వినిచిన వారికి కూడా తండ్రి నైనా మీరే మంచి గ్రహింపు హృదయాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. చెప్పుచున్న నాకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలమును నాకు మాకు దయచేయమని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దీవించి సహాయం దయచేయండి. కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి యొక్క ఈ దినాన మన యొక్క వాక్యం యొక్క సందేశం ఏంటంటే అలంకరించబడిన స్త్రీ. ఏంటండి? అలంకరించబడిన స్త్రీ. అలంకరణ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఒక పాయింట్, శారీరకమైన అలంకరణ. అవును కదా? శారీరకంగా మనం ఎలా అలంకరించుకోవాలి, ఇది ఒక పెద్ద టాపిక్కే నడుస్తుంది అనమాట. గత 2-3 సంవత్సరాలుగా చర్చ్కి వెళ్ళే వాళ్ళు అలంకరించుకోవచ్చు, అలంకరించుకోకూడదా, ఎంతవరకు అలంకరించుకోవాలి, మనకి ఎవరినో అడగాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే బైబిల్లోనే ఉంది, తగు మాత్రము అలంకరణ అనేది మనకి ఉండాలి అని. ఇతరులని ఆకర్షించే విధంగా కాకుండా తగు మాత్రం మనకు ఉండాలని చెప్పారు. సరే, మనకు ఆ టాపిక్ తీసి పక్కన పెడితే మన టాపిక్ ఏంటంటే అలంకరించబడిన స్త్రీ అంటే దైవికమానంగా దేవుని బిడ్డలమైన మనము ఏమి అలంకరించుకోవాలి. ఇది శరీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైన అలంకరణ అనమాట. మనం ఏమి అలంకరించుకుంటే దేవుని బిడ్డగా మనము నిలబడగలుగుతాం, దేవుని బిడ్డగా మనం పిలువబడతాము, దేవుని బిడ్డగా మనం ఏ విధంగా ఉంటే దేవుని బిడ్డగా మనం ఉండగలుగుతాం అనేది మన యొక్క టాపిక్ ఈరోజు. సరే, చూద్దాం. అయితే ఇప్పుడు దైవికమైన అలంకరణ అనుకున్నాం. మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, మనం మరియను తీసుకుంటే, దేవుడు తన పుత్రుణ్ణి అంటే యేసుప్రభుని మరియ ద్వారానే ఎందుకు ఈ భూలోకంలోకి తేవాలని చూశారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యెహోవా దేవుడు యేసుప్రభుని ఎందుకు మరియ ద్వారానే ఈ భూలోకానికి రావాలని చూశాడు. అక్కడ తన యొక్క వ్యక్తిత్వాన్ని చూశాడనమాట. తన కుమారుడు ఈ భూలోకంలో జన్మించడానికి తగిన స్త్రీ, దైవికమానమైన స్త్రీగా మరియా ఎంచబడింది. ఆ యొక్క ఆత్మీయ యొక్క లక్షణాలు, తన యొక్క ప్రవర్తన, తన యొక్క బుద్ధి, తన యొక్క ఆలోచన, తన యొక్క నడవడిక ఇవన్నీ కూడా దైవపరంగా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. నిజమే కదండి? ఇప్పుడు లేదంటే అలా ఎంచుకోకుండా ఉంటే తన మీద ఎన్నో నిందలు వచ్చేవి, ఎంతోమంది విమర్శలు కురిపించేవాళ్ళు, ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడేవాళ్ళు. కానీ దేవుడు ఎంచుకున్న యొక్క స్త్రీ ఎంత దైవికంగా, ఎంత దైవత్వంలో ఎంత ఎదిగితే, ఎంత పర్ఫెక్ట్గా దేవునికి కనపడి ఉంటే దేవుడు ఆమెను ఎన్నుకుంటాడు. ఒక తల్లిగా ఎంచుకోవడానికి అన్ని గుణాలు తనలో ఉన్నాయి కాబట్టి తన యొక్క పరిపూర్ణ కుమారుని ఈ భూమి మీద పంపడానికి ఆత్మీయ లక్షణాలు కలిగిన స్త్రీగా మనం బైబిల్ అంతట్లో కూడా మరియను చూస్తున్నాం. ఆ దేవాతి దేవుడే తన తండ్రిని ఈ భూమి మీదకి పంపించడానికి ఇవన్నీ కూడా ఆలోచించాడు. మరి మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం, మన యొక్క పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము, మనము దైవపరంగా ఎలా ఉంటున్నాము, ఒక స్త్రీగా దేవుడు మనల్ని మరి ఎంచుకున్నాడా, ఆయన బిడ్డగా మనల్ని ఎన్నుకోబడ్డామా? మనం అనుకుంటాము ఏదో ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవునిలో ఉంటున్నాము, బయట అందరికీ కూడా ఒక విధంగా కనిపిస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వారనేవారు కొందరు ఉంటారు.
దేవుడు వారికి మాత్రమే తన యొక్క సేవను చేసే ఆధిక్యతను కానీ లేదంటే తనలో పాలు పొందులు పంచుకోవాలని కానీ దేవుడు చాలా ఆశిస్తాడు. మనం మందిరానికి వెళ్ళడమే కాదు, ఒక స్త్రీగా నువ్వేం చేయాలనేది కూడా చాలా ఉంటాయి. పరిచర్య చేయాలి, సేవలో పాలు పొందులు పొందుకోవాలి, సేవలో మనం నిలబడగలగాలి. ఆత్మీయతలో మన యొక్క ఆ లక్షణాలు, మన యొక్క గుణము, మన యొక్క నడవడిక ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవాలి. యవనస్తురాలైతే ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఎక్కువగా వాడబడుతుంది. యవనస్తురాలైతే దేవునికి ఒక ప్రశస్తమైన వ్యక్తిగా, దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశించే విధంగా మనం జీవిస్తున్నాం మన యొక్క జీవితాల్లో. అందుకే అలంకరించబడిన స్త్రీ అనే టాపిక్ ఎందుకుంది, ఎందుకంటే ఎంతోమందిని బయట మేము చూస్తూ ఉంటాం. నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతకకూడదు. నామకార్థ జీవితం, వేషధాన జీవితం మనలో ఉండకూడదు. దేవుని బిడ్డగా మనం పేరు పొందినాక, ఒక్కసారి బాప్తిస్మము అనే లైఫ్లోకి నువ్వు అడుగుపెట్టాక దానికి తగిన మాదిరి మన జీవితంలో నలుగురు చూడగలగాలి. మనలో ఆ జీవితం ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రార్థించాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇవి ఒక్కటే దేవుని బిడ్డలుగా ఎంచుకోబడదు మన జీవితంలో. అదొక్కటి ఉంటే సరిపోదు. మనం చేసే ప్రతి పనిలో దేవుని స్తుతించే విధంగా ఉండాలంట, దేవుని ఆరాధించే విధంగా ఉండాలి, దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. నువ్వు చేసే పనుల ద్వారా, నువ్వు మాట్లాడే మాటల ద్వారా, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ద్వారా దేవుడు ఘనపరచబడాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా జరుగుతాయో అప్పుడు దేవుడు ఎన్నుకోబడే స్త్రీగా మనం ఉంటామన్నమాట. అంతేకాని నేను అన్నీ చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ మీద ఒక్కొక్కరు చెప్తున్నా, మోకాళ్ళ మీద నేను గంట ఉంటా సిస్టర్, నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటా సిస్టర్. నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ ఆలోచనలో మార్పు లేకపోతే, నీ నడవడికలో మార్పు లేకపోతే, నువ్వు చేసే క్రియల్లో మార్పు లేకపోతే, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా వ్యర్థమే, ఎంతసేపు మోకాళ్ళు వేసినా వ్యర్థమే, ఎంత కన్నీరు కార్చినా వ్యర్థమే. కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది నువ్వు ఒకసారి సరిచూసుకోవాలి. కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. వాళ్ళ యొక్క మనము ఆ స్టేజ్లో ఉన్నామో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఏంటంటే దైవమానిక స్త్రీ అంటే దైవత్వంలో ఎక్కువగా ఉండే స్త్రీ అంట తన వస్త్రాలను, తన యొక్క జీవితాన్ని చాలా నమ్రతగా చూసుకుంటుందంట. చాలా చాలా జాగ్రత్తగా ఉంటుందంట. మనం ఈ కాలంలో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అమ్మాయి అవుట్ఫిట్ వేసిందంటే నేను ఈరోజు నెక్స్ట్ వీక్ మన దగ్గర అవుట్ఫిట్ ఉండాలనుకుంటాం, అవునా కదండి? అదే జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి మించి ఒకరు ఇంత వేసుకున్నారంటే, ఒకరు షార్ట్స్ వేసుకున్నారంటే అందరూ ఇంకొకరు బికినీస్ వేసుకుంటున్నారనమాట. అంతలా జనరేషన్ మారిపోయింది. ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవ బిడ్డగా మన యొక్క వస్త్రధారణ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి. మన స్కిన్ టైట్స్, బాడీ టైట్స్ ఇలా వేసుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? ఎదుటి వాళ్ళకి నువ్వు సంఘంలోకి నువ్వు అలాంటి డ్రెస్సెస్ వేసుకొని వస్తే ఎదురు చూసేవాళ్ళు, యవన బిడ్డలు ఆకర్షితులు అవుతారు. అది పాపమే కదా, నేత్రాశ కిందే వస్తుంది అది. నువ్వు అతనిలోకి పాపం దించిన దానివే అవుతావు. సామెత్ర గ్రంథంలో చూసుకుంటే గనక 7వ అధ్యాయంలో మనకి జారస్త్రీ గురించి పర్టికులర్గా చెప్తాడు. ఆమె యొక్క వస్త్రధారణ గురించి చెప్తాడనమాట. అక్కడ జారస్త్రీ ఎలా ఉంటుందో చెప్తుంటాడు. మరి మనం ఎలా ఉంటున్నాం, మరి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? వస్త్రధారణ బట్టి మనం జడ్జ్ చేయలేం కదా వాళ్ళ క్యారెక్టర్ అనుకోవచ్చు, కానీ మనం అలా జడ్జ్ చేయలేం. తప్పని నేను అనట్లేదు. కానీ నువ్వు వేసుకునే ఆ స్కిన్ టైట్స్ కావచ్చు, పల్చని బట్టలు కావచ్చు, లేదంటే బాడీ అవుట్ఫిట్స్ కనిపించేవి కావచ్చు, ఆ బాడీ షేప్స్ కనిపించే డ్రెస్సెస్ కావచ్చు, నువ్వు అలాంటివి వేసుకొని నువ్వు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీ ఫేస్ చూస్తారా, నీ యొక్క ఆ షేప్ని చూస్తారో, నీ బాడీని చూస్తారో ఒకసారి నువ్వే గమనించు. నువ్వు ఎలా వస్త్రాలను ధరించుకున్నావు? మందిరంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు పర్టికులర్గా ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, మందిరంలోకి వెళ్ళేటప్పుడు నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నువ్వు
మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడే నీ యొక్క వస్త్రాలు అనేవి సరిగా లేకపోతే నువ్వు మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎంతమంది పాపంలోకి దించుతున్నావు అనే పాయింట్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి కదా. సో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మన యొక్క వస్త్రధారణ అనేది ఉండకూడదు. అలాగే ఈ వస్త్రాలతో పాటు దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. మన ప్రవర్తన ఎప్పుడైతే అలా ఉంటుందో దాన్ని బట్టే మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి చాలా మన దుస్తులు ఎలా ఉండాలి, దైవభక్తి కలిగిన స్త్రీ యొక్క దుస్తులు చాలా పద్ధతిగా ఉండాలండి. అది మనం ఇది తప్పకుండా తప్పని మీరు పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ బైబిల్లో పర్టికులర్గా మనము తగు మాత్రపు వస్త్రములు, తగు మాత్రపు అలంకరణ, అప్పటి కాలంలో పైనుంచి కిందకి దేరాల్లాగా నైటీలు దిగేసినట్టు అసలు బాడీలో ఒక్క పార్ట్ కూడా కనిపించకుండా వాళ్ళ యొక్క వస్త్రాలు ఉండేవి. ఒక పార్ట్ కదా, వాళ్ళ ఫేస్ తప్పితే ఇంకేం కనిపించేది. మనం చూస్తుంటాం ముస్లిమ్స్ దాదాపు వాళ్ళ ఐస్ మాత్రమే కనిపిస్తాయి, వాళ్ళైతే మరీ ఘోరం, ఐస్ మాత్రమే కనిపిస్తాయి వాళ్ళు బయటకు వచ్చారంటే. కానీ అప్పటి యూదులు కావచ్చు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేదంటే కింద నుంచి పైకి మనం యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూస్తున్నాం, పై నుంచి కిందకి మొత్తం కూడా కవర్ చేసుకొని ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో అలా మనం యొక్క వస్త్రంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క వస్త్రధారణ చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనల్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసే పాయింట్ అనమాట మన యొక్క వస్త్రధారణ. మనం ఎలా మన యొక్క వస్త్రధారణ వేసుకుంటున్నాం అనేది ఈజీగా జడ్జ్ చేస్తారండి బయట జనాలు. నువ్వు వేసుకునే డ్రెస్సెస్ ద్వారానే, నువ్వు వేసుకునే వస్త్రధారణ ద్వారా నిన్ను ఈ యొక్క క్యారెక్టర్ని జడ్జ్ చేసే సొసైటీ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మన యొక్క వస్త్రధారణని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి వస్తే మన యొక్క ప్రవర్తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దైవభక్తి గల స్త్రీ ప్రవర్తన ఎలా ఉంటుందంట, చాలా చక్కగా ఉంటుందంట. మరియనే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు అంటే తను లోబడే స్త్రీగా కనిపిస్తుంది అనమాట. తల్లిదండ్రులకి లోబడే స్త్రీగా, భర్తకి లోబడే స్త్రీగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మరి ఈనాడు నీవు నేను మన యొక్క తండ్రి అయిన దేవునికి లోబడుతున్నామా లేదా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. మనం లోబడే స్త్రీగా మనం ఉన్నామా లేదా అనేది మనం సరిచూసుకోవాలి. ఆ దేవాది దేవుని దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. ఇప్పటి జనరేషన్లో పిల్లలు ఎవరండి లోపడుతుంది, తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడడం, ఎదురు సమాధానం. మాకు ఇండిపెండెంట్గా బతకాలనుకుంటున్నాం, ఇండిపెండెంట్గా ఉండాలనుకున్న అమ్మాయిలే చాలా దారుణంగా మారిపోయారు. వాళ్ళ యొక్క పేరెంట్స్కి కనీసం మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా పెరుగుతున్నారు. కాబట్టి యవ్వనస్తురాలమైన ప్రతి ఒక్క బిడ్డకి ఒక చిన్న రిక్వెస్ట్, మీ యొక్క పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మిమ్మల్ని కష్టపడి పెంచుతున్నారు వాళ్ళు, మిమ్మల్ని కష్టపడి పోషిస్తున్నారు వాళ్ళు చదివిస్తేనే మీరు చదవగలుగుతున్నారు. మీకు ఈ ఇండిపెండెంట్ కానీ ఫ్రీడమ్ కానీ వాళ్ళు ఇస్తేనే వస్తుంది. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులకి ఖచ్చితంగా మీరు లోబడాలి. అలాగే నీ తల్లిదండ్రులకి ఎలాగైతే నీ దేవుని దగ్గర లోబడుతున్నావో అలాగే నువ్వు మందిరానికి వచ్చి నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా, లోబడే స్త్రీగా నువ్వు మాకు కనిపించినా, నీ మనసాక్షి ఎరిగిన వాళ్ళు ఎవరమ్మా, దేవుడు. కాబట్టి నువ్వు ఎంత చక్కగా ఇక్కడ నువ్వు మందిరానికి వచ్చి ఆరాధన చేసి వాక్యం చదివి అన్నిట్లో పరిచర్య చేస్తాను, నువ్వు ఇన్ని చేసినప్పుడు నువ్వు తల్లిదండ్రులకు లోబడకుండా తల్లిదండ్రులకు ఎదురు తిరిగి నా ఫ్రీడమ్, నా ఇండిపెండెంట్, నేను ఇండిపెండెంట్గా బతకాలనుకుని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క బిహేవియర్ని మెచ్చడు. నువ్వు ఎంత సేవ చేసినా అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బూడిదలో పూసిన పన్నీరే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిన్నది. ఒక స్త్రీ, ఒక యవ్వనురాలు ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతుందంటే, ఏంటి పాస్టర్ గారు, నేను సేవ చేయాలనుకున్నా. ఎందుకమ్మా నువ్వు ఎందుకు సేవ? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం పాస్టర్ గారు, కాబట్టి నేను సేవ చేయాలనుకుంటున్నాను, నాకు సేవ చేయాలనే ఆశగా ఉంది, నాకు దేవుని ప్రేరేపణ కలుగుతుంది అని చెప్పేసి అని అంటుందట. సరే బాగానే ఉందమ్మా, నేను ఈ ఆదివారం ప్రార్థన అయిపోయాక నేను మీ ఇంటికి వస్తాను, ఒకసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతానని చెప్పేసి ఓకే తీసుకెళ్ళారు. అలాగే నేను బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీస్తే నేను సేవ చేయడానికి నాకు అవకాశం కదా, కాబట్టి నేను బాప్తిసం కూడా తీసుకుంటాను, ముందు బాప్తిసం తీసుకుంటాను, తర్వాత సేవలోకి వస్తాను పాస్టర్ గారు, నన్ను అలా ప్రిపేర్ చేయండి, నాకు బాగా బైబిల్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి తను ఆ పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది. ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తుంటే ఆ పాస్టర్ గారు ఒప్పుకున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఆ ఆదివారం పాస్టర్ గారికి ప్రార్థన ముగించుకొని ఈవినింగ్ టైంలో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు. మరి మీ అమ్మాయి ఎంతో బాగా ఆయనతో మాట్లాడడానికి అని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యి ఆ అమ్మాయి ఎంతో బాగా ఆశగా అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికంట వాళ్ళ సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది.
జరుగుతున్నప్పుడు తిను మాట్లాడడం, బూతులు మాట్లాడుతుంట, డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది. చూడండి, అప్పుడు నీది ఎటువంటి బిహేవియర్ అవుతుంది? వేషధారణ స్త్రీయే కదా నువ్వు. అలాంటి స్త్రీ సేవకు వస్తే ఎలా ఉంటుందండి? మరి సేవకు వచ్చే స్త్రీ అలానే ఉండాలా? నువ్వు అప్పుడు ఏంటి, నువ్వు మందిరంలో నటించినట్టే కదా, ఇంట్లో నీ అసలు స్వరూపం బయటపడుతుంది. అప్పుడు పాస్టర్ గారు అంటారు, అమ్మా ముందు నీ ఇంట్లో పరిచర్య చేయడం నేర్చుకో. అంటే ముందు నీ తల్లిదండ్రులకి సేవ అనేది నువ్వు పోడియం దగ్గర వాక్యం చెప్పడమే కాదు, సేవ అనేది నువ్వు చేసే పనిలో కూడా కనిపించాలన్నమాట. దేవుని సేవ అంటే ఇప్పుడు మదర్ తెరీసా గారే ఉన్నారు. తన సేవ అంటే ఏమిటి? ఆమె వీధి వీధికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించలేదు, పోడియాలు ఎక్కి వాక్యాలు బహిరంగంగా సభలు పెట్టి ప్రకటించాల. తన యొక్క క్రియల్లో చూపించింది దేవుని సేవ. మరి అలాంటి క్రియలు నీలో నాలో ఉన్నాయేమో ఒకసారి మనం చేసుకోవాలి. అంతేకాని సేవనంగానే మనకి మైక్ దొరికింది కదా, వాక్యం చెప్పేద్దాము, పాటలు పాడేసాము, నేను గొప్ప అంటే అది దేవుడు మెచ్చింది సేవ అవ్వదు. అది నీ క్రియల్లో కూడా కనిపించాలి. నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నావు, నీ యొక్క అన్నదమ్ముల పట్ల ఎలా ఉంటున్నావు, నీ యొక్క ఫ్రెండ్స్ పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, చర్చ్లో ఎలా ఉంటున్నావు, బయట ఎలా ఉంటున్నావు, అన్నీ కన్క్లూడ్ చేసుకుంటాం. అన్నీ కన్క్లూడ్ చేయాలి కూడా. ఇలా చేస్తేనే మనం దేవుడి సేవ పనికొస్తాము. అలాంటిది మనలో గర్వం, అహంకారం, ఈర్ష, పొగరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటే మాట, మేము ఇండిపెండెంట్గా బ్రతకాలి, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు పేరెంట్స్. ఏం ఫ్రీడమ్ అమ్మ? ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసే. ఫ్రీడమ్ అంటే ఏంటి? నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడానికి ఇచ్చేదే ఫ్రీడమ్. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతక? మంచి చదువుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి. అన్నిట్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకునే ధైర్యం నీకు ఉండాలి. దాన్ని ఫేస్ చేసే ధైర్యం నీకు ఉండాలని ఫ్రీడమ్ కావాలి తప్ప ఫ్రీడమ్ అంటే ఎంజాయ్ చేయడం, లగ్జరీగా బ్రతకడము, లగ్జరీగా తిరగడము, ఇష్టం వచ్చినట్లు ఏ టైంలో పడితే ఆ టైంలో, దాన్ని ఫ్రీడమ్ అని అనరు. దాన్ని ఫ్రీడమ్ అని అసలు అనరు. దాన్ని వదిలేయడం అంటారు. లోకానికి నేను వదిలేయడం అంటారు. కాబట్టి ఫ్రీడమ్ని కోరుకోకండి, ఇండిపెండెంట్ కోరుకోకండి. ఎలాంటి ఫ్రీడమ్ కావాలంటే మీ అంతటా మీరు దేన్నైనా ఫేస్ చేసే విధంగా నిలబడే వాళ్ళగా ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు మోకరించి అక్కడ ఎదగాలి. అక్కడ కోరుకోండి ఫ్రీడమ్. దేవుడి దగ్గర కోరుకోండి ఫ్రీడమ్. రిస్ట్రిక్ట్ చేసే పేరెంట్స్ చాలామంది ఉన్నారు చర్చిలకు వెళ్ళకుండా. అలాంటి ఫ్రీడమ్ అక్కడ ఫ్రీడమ్ కావాలి మనకి. దేవునిలో ఫ్రీడమ్ కావాలి. అలా నువ్వు అలంకరించబడాలి, దేవుని బిడ్డగా అలంకరించబడాలి. అక్కడ నువ్వు కిరీటాన్ని పొందాలి. అంతేకాని ఈ లోకంలో నీకు కిరీటాలు అవసరం లేదు, ఈ లోకంలో నీకు అవార్డులు అవసరం లేదు, ఈ లోకంలో నీకు సర్టిఫికేట్లు ఇవన్నీ కాదు. అక్కడ నువ్వు సర్టిఫికేట్ పొందాలంటే ఇక్కడ నీ క్రియల్లో, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క మాటలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే దైవభక్తి గల స్త్రీ అంట తన ఇల్లుని కూడా చాలా చక్కగా పెట్టుకుంటుంది. ఎలా అంటే మనం చూస్తుంటాం సామెతల గ్రంథం 31వ అధ్యాయము మనము చూసుకుంటే కనుక 10వ వచనం నుంచి చూసుకుంటే, గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని దేవుడు ఎంత చక్కగా అక్కడ మాట రాయించాడు. మరి అలాంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అప్పుడే అన్నాడు ఆయన. మరి ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. మన యొక్క సుగుణాలు ఎలా ఉన్నాయి, గుణం ఎలా ఉంది, స్త్రీ యొక్క గుణం. ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా అంతకుముందు భర్తలు భార్యలను ఏదో ఒకటి చేస్తారని భయపడేవాళ్ళు. గృహహింస చట్టం కింద కేసుల కింద ఎక్కువ ఉండే. ఇప్పుడు అట్లా కదా, రివర్స్ అవుతున్నాయి కేసులు. అట్లా తయారవుతున్నారు ఆడవాళ్ళు. అలాంటి కల్చర్ వచ్చేసింది. మేము అలా కావాలి, ఇలా వాళ్ళే 10K శాలరీస్ అంటారు, 5K శాలరీస్ అంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నీ యొక్క అవుట్ఫిట్ ఏంటి? సరే, నీకు ఫలానా వ్యక్తి కావాలి, అది దేవుడిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిచ్చేది అది. కానీ నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క జీవితం ఎలా ఉంది, నీ యొక్క జీవిత సాక్ష్యం ఎలా ఉంది అనేది ఏది లేకుండా నువ్వు ఏదో గురించి ఆలోచిస్తున్నావు.
మనము ఎటువంటి ఎలా బ్రతుకుతున్నాం ఈ లోకంలో, ఈ సమాజంలో ఎలా బ్రతుకుతున్నాం, విధేయత కలిగి, మరి చాలా విధేయత కలిగి ఉందంట. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి, ప్రార్థించగలిగే స్త్రీగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలిగే స్త్రీగా ఉంటావో, ఏమి విత్తుతావో అదే కోస్తాము. ఇది కూడా అంతే, నువ్వు ఏదైతే ప్రార్థనలో విత్తుతావో అలాంటి భర్త నీకు కూడా వస్తాడనమాట. దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన. ఒక స్త్రీ ఎలా నడుస్తుందో, మరియనే ఎందుకు ఎన్నుకోవాలి? మరి ఎప్పుడన్నా మనకు డౌట్ వచ్చిందా, మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మరి తన యొక్క లక్షణాలు, తను కోరుకున్న లక్షణాలన్నీ కూడా దేవుడిలో ఆ మరిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. మరి మనలో అలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో మనం ఒకసారి మనం సరిచూసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా నడుస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, జార స్త్రీలాగా ఉంటున్నామా, అవతల వారిని ఆకర్షితే విధంగా ఉంటున్నాం, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపు, మన యొక్క తలంపు ఎలా ఉన్నాయి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేవారిగా ఉన్నామా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అలంకరింపబడిన స్త్రీగా మనము ఎలా ఉండాలంట, మీకు 3 పాయింట్లు చెప్పాను. దైవభక్తి గల స్త్రీ తమ వస్త్రాలను చాలా నమ్రతగా ఉంచుకుంటుంది. 2వ పాయింట్ వచ్చేసి దైవభక్తి గల స్త్రీ తన ప్రవర్తన ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే చక్కగా చూసుకుంటుంది అనమాట. తన మాటలతోనే తన యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. అలాగే దైవభక్తి గల స్త్రీ తన ఇంటిని చాలా చక్కగా కాచుకుంటుంది. ఇంటిని చక్కగా కాచుకోవడం అంటే ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు అమ్మాయిలు ఏంటి, ఒక్క పని కూడా ముట్టరు, ఒక్క పని కూడా చేత కాదు. నీకు ఏమొచ్చమ్మా అంటే మ్యాగీ చేయడం వచ్చు, అంతే కదా, లేదా ఆమ్లెట్ వేయడం వచ్చు, ఈ 2 వచ్చు. ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలో తెలీదు, ఇల్లు ఎలా చక్కగా పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లుని ఏమంటారు, చక్క పెట్టుకోవాలంటారు. ఎందుకు పెద్దల ఆ సామెత చెప్పారంటే, ఉన్నప్పుడే ఏది కావాలో శుభ్రం చేసుకోవడం, అటు ఇటు చక్కగా నీట్గా ఉంచుకోవడం. అలాగే పేరెంట్స్ పట్ల, పెళ్ళైతే పిల్లలు, భార్య, భర్త, అత్తమామలు వాళ్ళందరితో ఎలా సఖ్యంగా నడుచుకోవాలి. పెళ్ళి కాకపోతే వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఎలా నీవు ప్రార్థిస్తున్నావు, నీ పేరెంట్స్ నమ్మకం లేదేమో, అలా వాళ్ళని ఎలా మార్చుకోవాలి. లేదంటే కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. మన ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసే విధంగా జ్ఞానం కలిగి మనం జీవించాలి. ఇలా అన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట. నిన్ను బట్టే నీ పిల్లలు పెరుగుతారు, నిన్ను బట్టే నీ కుటుంబం తయారవుతుంది. నీ కుటుంబం నిన్ను పాయింట్అవుట్ చేసే విధంగా మనము మన యొక్క ఆలోచనల తలంపులు మనం ఉండకూడదు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దైవికంగా ఉండాలన్నమాట. మనం ఎలా పడితే ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగ్స్, డబల్ మీనింగ్ మాటలు మన సామెతల్లో మొత్తం చెప్తాడు. ఒక స్త్రీ ఎలా ఉండాలనేది చెప్తాడు. జార స్త్రీ గురించి పర్టికులర్గా చెప్తాడు. తన మాటలు ఎలా ఉంటాయంటే తేనె పలుకుల్లాగా ఉంటాయంట. అంటే లోబరుచుకునే మాటలు తనకుంటాయంట. మరి జార స్త్రీలా ఉన్నావేమో ఒకసారి గమనించుకో. నీ యొక్క వస్త్రధారణ ఎలా ఉందో గమనించుకో, నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయో గమనించుకో, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించుకో, అవతల వాళ్ళ పట్ల నీ యొక్క బిహేవియర్ ఎలా ఉందో గమనించుకో. సేవ చేయాలంటే అది ఈజీగా వచ్చేది కాదు. దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడాలి, దేవుడి చేత నువ్వు అభిషేకించబడాలి, దేవుని చేత నువ్వు ప్రతిష్ఠించబడాలి. లేకుంటే నీ సొంతంగా నువ్వు వచ్చినా అక్కడ నీవు నిలబడలేవన్నమాట. నీలో సాతాను క్రియలు ఎలా ఉంటాయంటే నిన్ను ఎప్పుడెప్పుడు పడగొడదామా అని ఆలోచిస్తూ ఉంటాయి అన్నమాట. నీలో చెడు తలంపు ఒకటి వచ్చిందా చాలు, అతనికి అదొక్కటే చాలు నిన్ను మొత్తం కొలాప్స్ చేయడానికి. మన స్టార్టింగ్లో అంతా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన స్టార్టింగ్లో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని ఆత్మ పొందుకున్న మనం ఎలా ఉంటాం. స్టార్టింగ్లో బాప్తిసం తీసుకోగానే ఒక 1 month 2 months 3 months తెగకుండా ప్రార్థన చేస్తాడు. కానీ అదే ప్రార్థన మనలో కంటిన్యూగా ఉండాలన్నమాట. దేవుడు ఒక చోట రాస్తాడు, మొదట ఉన్న క్రియలు నాకు ఇప్పుడు కనిపించాలని. మొదట ఉన్న క్రియలు మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. మరి మన ప్రార్థన ఎలా ఉందో చూసుకోవాలి. మన యొక్క తలంపులు ముఖ్యంగా తలంపుల ద్వారా సాతాను ఎంతో మనల్ని శోధిస్తూ ఉంటాడు. అలాంటి చెడు తలంపులు మనలోనికి రానికూడదు. ఒక ఇంట్లో ఒక స్త్రీగా పుట్టిన మనము మన యొక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా కూడా చక్కబెట్టుకునే వారంగా మనము తయారవ్వాలి. పెళ్ళి కాని వాళ్ళైతే ఇప్పుడే నేర్చుకోవాలన్నీ, ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక సమస్య వస్తే ఎలా దాన్ని పరిష్కరించాలి. మనం అన్నీ చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీస్లో. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళని బట్టి మనము ఎలా
జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకోవాలన్నమాట. మనం ఎలా పడితే అలా మన యొక్క జీవితాన్ని ముందడుగు వేయకూడదు. ఈ లోకాశలొద్దు, ఈ లోక ఆలోచనలొద్దు. అవతల వాళ్ళని చూసి మనము అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో రెడీ అయ్యారు కదా, వాళ్ళు ఏదో మేకప్ వేసుకున్నారు, నేను కూడా మేకప్ వేసుకోవాలి, వాళ్ళు ఏదో షార్ట్స్ వేసారు, నేను షార్ట్స్ వేసాను. ఇవన్నీ మనకి, క్రైస్తవ స్త్రీకి ఇవన్నీ కూడా తగినవి కాదు. తన చిన్నపాటి ఆలోచన వచ్చినా సరే అది ఖచ్చితంగా సాతాను ఎంటర్ అయినట్టే. కాబట్టి మనల్ని మనము చాలా చక్కగా తీర్చిదిద్దుకోవాలన్నమాట. ప్రార్థనలో వేకువజాము ప్రార్థన మనకు ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి, కన్నీటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి, ఉపవాస ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఒక స్త్రీ యజమానురాలుగా ఎంచబడిందంటే ఆ ఇంటికి యజమానురాలు. కాబట్టి ఆ ఇంటిని మొత్తం కూడా మనము చక్కదిద్దే స్త్రీగా మనం ఉండాలి. మన చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మన యొక్క యవన కాలంలో, యవనుడా నీ యవన కాలం అందు నీ తిరుగు త్రాగు సుఖించుకొని, కానీ ఒక రోజు ఏమొస్తుంది మనకి, తీర్పు దినం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ తీర్పు దినం రోజు నువ్వు చేసిన ప్రతి కార్యానికి నువ్వు దేవుడి దగ్గర సమాధానం చెప్పాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న హెచ్చరిక ఇది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం చాలా పద్ధతిగా మనల్ని మనము సరిచేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయో లేదో మనం ఒకసారి చూసుకోవాలి. ఎలా జీవిస్తున్నామో మనం ఒకవేళ ఏదైనా ఉంటాయి, ప్రతి ఒక్కరిలో పొరపాట్లనే ఉంటాయి, వాటన్నిటినీ కూడా మీ యొక్క ప్రార్థనలో సరి చేసుకోవాలన్నమాట. ఏమైనా కాలంలో దేవుని కాడి మోసే విధంగా ఉండాలి. మన క్రియల్లో కూడా దేవుని క్రియలు కనిపించాలి, దేవుని యొక్క ఆత్మీయత కనిపించాలి, ఆత్మీయంగా మనం పలకరించగలగాలి, ఆత్మీయంగా మనం మాట్లాడగలగాలి, ఆత్మపరంగా మనం వర్ధిల్లగలగాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ యొక్క చిన్న హెచ్చరికని, ఏదైనా తప్పులుంటే మన్నించి క్షమించి ఈ యొక్క కొద్ది వాక్యాన్ని దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మీ అందరి వినికిడిలో కూడా వందనాలు చేర్చుకుంటున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడమైన తండ్రి, ప్రేమమేడ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయనా, అవును తండ్రి, ఒక అలంకరించబడిన స్త్రీగా మేము ఏం అలంకరించుకుంటున్నాము దేవా? సాతాను యొక్క క్రియలు మేము అలంకరించుకుంటున్నామా? నీ యొక్క క్రియలను మేము అలంకరించుకుంటున్నామా తండ్రి? మా యొక్క క్రియలను తండ్రి మేము చక్కగా చూసుకుంటకు సహాయం దయచేయండి. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు, మా మాటలు తండ్రి, మా నడవడిక అన్నీ కూడా తండ్రి నీ వైంటకు సహాయం దయచేయండి. నైనా అలంకరించి నీ యొక్క ఆత్మీయతను అలంకరించుకునే బిడ్డలుగా మెదుటకు సహాయం దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మను అలంకరించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి దేవా. నీవే నడిపించండి, ఆస్వాదించండి, పరిశుద్ధపరిచి దీవించి సహాయం దయచేయమని తండ్రి. నా ప్రార్థన తప్పుంటే నన్ను మన్నించండి, నేను చెప్పిన వాక్యం తప్పుంటే నన్ను క్షమించమని, తెలిసి దగ్గర మాట్లాడుంటే నన్ను క్షమించమని, మీరే సహాయం దయచేయమని, ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దీవించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.